హాయ్ గుడ్ మార్నింగ్. ఏంటి నైట్ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇది నైటేనండి, కానీ మార్నింగ్ అనమాట. ఇదేంటి మతిపోయిందా ఇలా చెప్తున్నాం అనుకుంటున్నారేమో. మార్నింగ్ 1:00 ఇది. 2:00కి మాకు ట్రైన్ ఉంది తిరుపతి వెళ్ళడానికి. అందుకనే 2:00 ట్రైన్కి మేమైతే బయలుదేరి స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడే ఉంది ట్విస్ట్, మీకు చెప్తాను. 2:00 ట్రైన్ అనేసి మేము 1:00కి బయలుదేరి వచ్చేసాము. కానీ మార్నింగ్ 5:30 బండికి అయితే వెళ్ళామన్నమాట. ఏం జరిగింది అనేది ఇప్పుడు మీకు చెప్తాను. మేమైతే జనరల్ టికెట్ తీసుకొని 2:00 బండికి వెళ్ళిపోతామనేసి మేమైతే వచ్చామన్నమాట. నాకు ఇక్కడ నుండి 10 అవర్స్ ఉంటుంది తిరుపతి. అలా అనేసి 2:00 బండికి ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎవరు ఉండరు కదా, జనరల్ టికెట్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ ఫైనల్గా ఏమైందంటే అది కన్యాకుమారి నుండి రావడం వల్ల ఫుల్ జనాలు అయితే ఉన్నారు. అస్సలు ఖాళీ లేదు, ఎక్కలేకపోయాము. ఉన్న వాళ్ళే కొట్టుకుంటున్నారనమాట లోపల. ఫైనల్ గా ఆ బండికి ఎక్కకుండా తర్వాత 5:30 బండికి అయితే వచ్చామన్నమాట తిరుపతి వచ్చి తొందరగా అదే రోజు మాకు దర్శనం అనమాట 1:00 మధ్యాహ్నం. అందుకనే గాబరగా అయితే బస్సు అయితే దొరికిన బస్సు ఎక్కేసి వచ్చేసాము తిరుపతి. ఇప్పుడైతే బస్సులో ఉన్నాము. ఆ ట్రైన్కి వచ్చుంటే ఇంత తొందర పడాల్సిన అవసరం లేకుండా, కానీ ఈ ట్రైన్కి రావడం వల్ల మాకు 11:30కి అయితే ట్రైన్ అయితే వచ్చింది తిరుపతి. అందుకే కొంచెం గాబరాగా టెన్షన్గా ఉంది. 1:00కి ఎగ్జాక్ట్గా అక్కడ ఉండాలి. ఈ బస్సు అయితే వెళ్తాదా లేదా అని మాకైతే చాలా టెన్షన్గా ఉందన్నమాట. కానీ కరెక్ట్గా 1:00 కల్లా మేమైతే కొండ మీద కరెక్ట్గా ఆ బస్సు 12:45కి అయితే కొండపైకి వచ్చింది. అక్కడ నుండి ఒక 15 మినిట్స్ అయినా ఉంటుంది కదా నడుచుకుని వెళ్ళడానికి. కానీ మేము అక్కడ నుండి కూడా పరిగెత్తి వచ్చామన్నమాట. కరెక్ట్గా 1 గంట కల్లా లోపలికి అయితే వచ్చేసాము. 1:00 తర్వాత మరి అలౌ చేయనన్నారు. మేము ఈ టికెట్ తీసుకోవడానికి 2 months బ్యాక్ అయితే బుక్ చేసుకున్నాము. ఈ వీడియో వచ్చేసి జనవరి 16th అనమాట. అంటే కనుమ రోజుకి బుక్ చేసుకున్నాం అనమాట టికెట్. చాలా రోజులు అయిపోయింది, కానీ ఇప్పుడైతే వీడియో పెడుతున్నాను. ఎందుకంటే నాకైతే ఎడిటింగ్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం దొరకలేదు. అందుకని ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫేస్ చేసి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం టికెట్ తీసుకుని ఇంత టెన్షన్ మీద ఇలాంటి ఫేస్ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే జనాలు అయితే ఉన్నారు, కాకపోతే ఫ్రీగా ఉంది వెళ్ళడానికి. లైన్స్ అన్ని కొంచెం ఫ్రీగానే ఉన్నాయి. కనుమ రోజు కూడా జనాలు ఫుల్గానే ఉన్నారు, ఎందుకంటే పండగ కదా. తిరుపతి ఎప్పుడు ఖాళీగా ఉండదండి అసలు. ఒక కరోనా టైంలో తప్ప ఎప్పుడు కూడా తిరుపతి అయితే ఫ్రీగా అయితే ఉండదు. ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు. అసలు అక్కడ పగలేదో రాత్రి ఏదో కూడా తెలియనట్టే ఉంటుంది. మేమైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. చూడండి మా చిన్నోడు లడ్డు పట్టుకుని ఎంత చక్కగా తింటున్నాడో. మా చిన్నోడు లడ్డు అక్కడే 2 లడ్డూలు ఖాళీ చేసేసాడు అనమాట. చూడండి ఎంత చక్కగా ఉంది. వాడికైతే ఆ టైంలో బాగా ఆకలేసింది, అందుకే లడ్డూని చిప్స్ తినుకుంటున్నాడు అనమాట. మేము వచ్చిన నుండి ఇప్పటి వరకు ఏమీ తినలేదు. పాపం పిల్లలు అయితే ఇబ్బంది పడిపోయారు, ఎందుకంటే అప్పటికప్పుడు ఎక్కడ టైం దొరకలేదు కదా, అందుకనే ఎక్కడా తినలేదనమాట. మాకు 2 అవర్స్లోనే దర్శనం అయితే అయిపోయింది. 1:00 వెళ్తే 3:00 అయితే వచ్చేసామన్నమాట బయటికి. మీరు టికెట్ తీసుకునే వెళ్ళండి పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే. అది కూడా 1 year బిలో ఉంటే ఇబ్బంది లేదు. ఎప్పుడు వెళ్ళినా సరే టికెట్ లేకపోయినా ఇబ్బంది లేదు, శుభదంలోకి ఎంటర్ చేస్తారు. కానీ మా బాబుకి 1.5 year అయిపోయింది కదా, అందుకనే అలౌ చేయరు. అందుకనే మేము టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. తర్వాత తింటాం అనుకున్నాం, అప్పుడు కూడా టైం లేదనేసి, ట్రైన్కి టైం అయిపోతుంది అనేసి చివరికి అన్నదానం కూడా తినకుండా మళ్ళీ అక్కడ నుండి అయితే బయలుదేరి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. మేము బస్ టికెట్ అప్ అండ్ డౌన్ చేసుకోవడం వల్ల బస్సు ఉంటే అప్పటికప్పుడు ఎక్కేసి కిందకి వెళ్ళాక తిరుపతి వెళ్ళాక అక్కడైతే భోజనం చేసి ట్రైన్ ఉంటే ట్రైన్ ఎక్కేసి ఇంటికైతే నైట్ అయితే వెళ్ళిపోయాం. మా తిరుపతి దర్శనం అయితే ఇలా అయింది. పైన ఇంకేమీ చూడకుండా ఒక్క రోజులోనే వెళ్ళి వచ్చేసాం. ఇంతే వీడియో. బాయ్.